ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ఈ ఆలయంలోని ఒక ముఖ్యమైన నిజాన్ని మీరు మిస్ అవుతారు. ఈ శివాలయంలో ఒక విషయం చాలామంది గమనిస్తారు, కానీ అది ఎందుకు జరుగుతుందో చాలామందికి అస్సలు తెలియదు. చూసి వదిలేస్తారు, ఆలోచించండి. ఈ ఆలయం పేరు కైలాసకోన శివాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో అడవుల మధ్యలో ఒక చాలా ప్రశాంతంగా ఉన్న ఒక శివాలయం. చుట్టూ కొండలు, మధ్యలో నిశ్శబ్దం. ఆ వాతావరణమే మనసు నెమ్మదిగా మార్చేస్తుంది. ఈ ఆలయంలో శివలింగం పక్కన నీరు నెమ్మదిగా నిరంతరంగా సంవత్సరం అంతా ప్రవహిస్తూనే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది వర్షం వల్ల కాదు. బయట ఎక్కడా స్పష్టమైన నీటి మూలం కూడా కనిపించదు. వర్షం లేకపోయినా నీరు ఎలా వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది, ఇదే ప్రశ్న చాలామంది మనసులో తిరుగుతూ ఉంటుంది. అసలు కారణం ఏమిటంటే ఈ ప్రాంతంలోని కొండల్లో వర్షాకాలంలో పడిన నీరు రాళ్ల మధ్యలో భూమి లోపల చాలా కాలం నిల్వ ఉంటుంది. ఈ రాళ్లలో చిన్న చిన్న చీలికలు ఉంటాయి. ఆ చీలికల ద్వారానే ఆ నీరు నెమ్మదిగా జారుతూ కిందకి వస్తుంది. ఈ విధంగా భూమి లోపల నుంచి సహజముగా బయటకు వచ్చే నీటినే భూగర్భ జలప్రవాహం ఉంటుంది. అందుకే వర్షం లేకపోయినా, ఎండలు ఎక్కువైనా నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. శివలింగం పక్కనే నీరు ప్రవహించడం చూసినప్పుడు చాలామందికి ఇది అద్భుతంలా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది ప్రకృతి స్వభావం. ప్రకృతి ఎలా పనిచేస్తుందో అర్థం కాకపోతే అది అద్భుతంలా కనిపిస్తుంది. భక్తుల దృష్టిలో ఈ నీటిని శివుని ఆశీర్వాదముగా భావిస్తారు. కారణం తెలిసినా కూడా ఆ భక్తి విలువ ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే భక్తి అనేది నమ్మకంతో మొదలవుతుంది, కారణంతో కాదు. అడవుల మధ్య, నిశ్శబ్దం మధ్య నీటి శబ్దం మాత్రం వినిపిస్తూ కొంతసేపు అక్కడ గడిపితే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. అక్కడ నిలబడితే కాలం నెమ్మదిగా కదులుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. అద్భుతం అంటే ఎప్పుడూ అసాధారణంగా ఉండాల్సిన అవసరం లేదు. సహజంగా దానిని మనసు గమనించకపోతే అది అద్భుతంగా అనిపిస్తుంది. అందువల్లే కైలాసకోన శివాలయంలో నీరు అలా ప్రవహించడానికి కారణం సహజమైన భూగర్భ జల ప్రవాహమే. ప్రకృతి, నిశ్శబ్దం మరియు ఆలోచన మూడు కలిసిన చోటే ఇలాంటి శివాలయాలు ఉంటాయి. ఇలాంటి నిజమైన తక్కువగా తెలిసిన శివాలయాల వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.